మరెన్నో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజల ఓటు హక్కును కూడా కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్రామస్తులు చెప్పిన విషయాలపై జగన్ స్పందిస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేదు అని జగన్ ఆరోపించారు. పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత కమ్మన్నారు? ఇదే ఉల్లి 20-25 అమ్ముతున్నారు. ఇదే హెరిటేజ్ లో ఎంత కమ్ముతున్నారు? ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేట్ అమ్ముతారు? కేజీ 35 రూపాయలకు అమ్ముతారు. మళ్ళా కూలీల ఖర్చులు మళ్ళీ ట్రాక్టర్లు పెట్టుకుని తీసుకొని చేసుకుంటే 30,000 మొత్తానికి 2 లక్షల రూపాయలు 2 ఎకరాలు ఖర్చు అవుతారు. మనకి ఇప్పుడు ఎంత వస్తుంది సార్? 800 సార్ కింద. ఇది మనకి ఎకరాకి ఎన్ని క్వింటాలు వస్తుంది? 80 అట్లా వస్తాయి సార్. 70-80 వస్తాయి సార్. 70 క్వింటాలు వస్తాయి సార్. ప్రజెంట్ అయితే 6 రూపాయలు తీసుకుంటాను సార్. మనకి ప్రస్తుతానికి ఇచ్చేది ఎంత ఇస్తారు? కింట 600 సార్. గవర్నమెంట్ 12 పెట్టారు కానీ 600 కొన్నాడు సార్. గవర్నమెంట్ 1200 రూపాయలు పెట్టినా కానీ మనము మంచి గ్రేడ్ అయితే ఎంత కమ్ముడిపోతుంది? 600 రూపాయలు. 600 నుంచి 800 సార్. గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 సార్. గ్రేడ్ మిగతా యావరేజ్ కింద 300 యావరేజ్ తీసుకుంటే 300 నుంచి 800 మధ్యలో 400 యావరేజ్ వస్తాయి. మనకి యావరేజ్ వచ్చేది ఇదే మన హయాంలో. మన హయాంలో మినిమం 4,000 నుంచి 12,000. 2019లో 60 లక్షలు తీసుకున్నా సార్ నేను. ఈ రోజు నా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది సార్. మినిమం 4,000 నుంచి 12,000 మన హయాంలో మనం ఒకసారి రైతు ఇదే రకంగా నష్టపోతే మన హయాంలో మనం ఎంత కొనుగోలు చేసాం? ఏ రేటు పెట్టి కొనుగోలు చేసాం? 2,500 పెట్టి కొనుగోలు చేశారు. 40 రోజుల్లోనే మళ్ళీ ఇచ్చారు సార్. ఒకటి సార్ 2021లో సార్ మనం ఇన్పుట్ సబ్సిడీ సార్ 20 రోజుల్లోనే సార్ మన గవర్నమెంట్ లో 2021-22లో ఖరీఫ్ లో మా ఎమ్మెల్యే గారు రవీనాథ్ గారు పంట మనం ధరించి కొనుగోలు చేసాం.